వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము భస్త్రిక ప్రాణాయామము ఈ యోగదండ సహాయంతో చేయబోతున్నాము. భస్త్రిక ప్రాణాయామంలో యోగదండ ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. భస్త్రిక ప్రాణాయామం ముందు సాధారణంగా చేద్దాము. ముందుగా మనము ఏకనాసిక భస్త్రిక చేసి దాని తర్వాత 2 నాస్ట్రిల్స్తో భస్త్రిక ప్రాణాయామం చేయబోతున్నాము. ఇలా కుడి చేతి బొటన వేలుతో మీ కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఇలా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి? నేను శ్వాసని తీసుకుంటున్నాను, వదులుతున్నాను. చాలామంది వ్యక్తులు కేవలం అంటారు, కేవలం శ్వాసను వదులుతారు. అలా కాకుండా కొంతమంది అంటారు. ఇలా కూడా అనకూడదు. ఏం చేయాలైతే? ఈ విధంగా శ్వాసను తీసుకోవాలి, వదలాలి. చేతిని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. రెండో వైపు ఎన్నిసార్లు అయితే మీరు ఎడమవైపు చేశారో అన్నిసార్లు కుడివైపు కూడా చేయాలి. ఇలా 2 వైపులా భస్త్రిక ప్రాణాయామం చేసి 2 నాస్ట్రిల్స్ని యాక్టివేట్ చేయాలి. భస్త్రిక ప్రాణాయామం చేసినప్పుడు కొంతమంది అని కూడా చేస్తారు. ఇది చాలా మంచి టెక్నిక్ అన్నమాట. ఏమవుతుంది? ఇలా చేతులు పైకి కిందికి అనడం వలన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. అయితే ఇక్కడ ఇలా అనడం వలన ఈ యొక్క కింది భాగం అంతా యాక్టివేట్ అయ్యి బాగా ఎక్స్పాండ్ అవ్వడం వలన శ్వాస తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలానే బిగినర్స్ ఎవరైతే ప్రాణాయామం స్టార్ట్ చేశారో అలాంటి వాళ్ళకు ఇలా చేతులతో ఎప్పుడైతే సిగ్నల్ని చేయిస్తామో ప్రాణాయామం తొందరగా వచ్చేస్తుంది. అయితే ఈరోజు మనము ఈ యొక్క యోగా దండాన్ని ఉపయోగించి ప్రాణాయామం చేయబోతున్నాము. ఏ విధంగా చేయాలి? ఇలా యోగ దండాన్ని పట్టుకోండి. ఇలా పైకి అనకుండా ఇలా ముందుకు అనాలి. ఐ లెవెల్లో మీరు యోగ దండాన్ని పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. చేయండి 20 సార్లు. ఇలా కింద పెట్టేసేయండి. ఏమవుతుంది గమనించండి. ఇలా చేసినప్పుడు శ్వాస తీసుకున్నాము, ఇలా అన్నప్పుడు శ్వాసని వదిలేసాము. అయితే చేతులను ఎప్పుడైతే ఇలా వెనకాలకు అంటున్నామో, ఇలా వెనకాలకు అన్నప్పుడు మన వీపు వెనకాల ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పడుతుంది. ఆ యొక్క కండరాలు యాక్టివేట్ అవ్వడము, ఆ యొక్క కండరాలలో స్ట్రెచ్ రావడము అనేది జరుగుతుంది. దాంతో మన లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.
ఎందుకు ఈ భుజాలు మన షోల్డర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. షోల్డర్స్, లంగ్స్ ఇవన్నీ ఒకటే ప్రాంతంలో ఉన్నాయి. అయితే చేతులని ఇలా చేయడం వలన లంగ్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. నేను కళ్ళని మూసుకొని ఎందుకు మాట్లాడుతున్నాను అని అనుకోవచ్చు. ప్రాణాయామం చేసిన తర్వాత చేసేటప్పుడు కళ్ళని మూసిపెట్టి మనం ప్రాణాయామం చేస్తే మన అత్యంత లాభదాయకము. ఏ ప్రాణాన్ని అయితే మనము భస్త్రిక ప్రాణాయామం చేయడం వలన పొందుతున్నామో ఆ ప్రాణాయామాన్ని, ఆ ఎనర్జీని, ఆ యొక్క ఊర్జని మనము ఇక్కడ మన శరీరంలోనే అబ్జార్బ్ చేసుకుంటున్నాము. మళ్ళీ చేద్దాము. చేతులను ఇలా పెట్టండి. ఐ లెవెల్లో తీసుకొని రావాలి. తెచ్చి చేతులని ఇలా కార్నర్ వైపు కూడా తీసుకెళ్ళవచ్చు. అలా చేసి చేతులను కింద పెట్టండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. కొంత సమయం పాటు నిశ్శబ్దంగా ఉండండి. అలా చేసి ఇక్కడ కళ్ళని మూసివేసి అబ్జర్వ్ చేయండి. మన భుజాలు బాగా వార్మప్ అయ్యాయి, ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయింది. దీని తర్వాత మనము మళ్ళీ ఇదే ప్రాణాయామం చేద్దాము. అయితే ఈసారి నేను చేతులను ఈ విధంగా పట్టుకోకుండా ఈ విధంగా పట్టుకుంటున్నాను. ఎందుకు? ఇలా చేతులని ఎప్పుడైతే టర్న్ చేస్తామో మన భుజంలో కూడా ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది, వీపులో ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేసి హస్తాలను ఇలా పైకి చేస్తూ అలా చేసి కర్రని కింద పెట్టేసేయండి. ఇక్కడ మనము భుజంలో, ఛాతీలో ఉన్న వేరే వేరే కండరాలని ఫోకస్ చేస్తున్నాము. ఇలా ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా యోగదండాన్ని సైడ్లో పెట్టేసేయండి. హస్తాలని ఇలా జ్ఞానముద్రలో పెట్టేసి ఇక్కడ ఈ విధంగా మెడిటేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనము మెడిటేట్ చేసినప్పుడు షోల్డర్స్ని రిలాక్స్ చేసుకోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క మెడిటేషన్ టెక్నిక్లో బ్యాక్ స్ట్రైట్గా ఉండాలంటే, షోల్డర్స్ బాగా యాక్టివ్గా ఉండాలంటే ఇలా యోగదండాన్ని వీపు వెనకాల నుంచి తెచ్చిపెట్టేసేయండి. ఇలా షోల్డర్ దగ్గర దండాన్ని పెట్టేసి హస్తాలని ఇలా ఇంటర్లాక్ చేసుకోవచ్చు. పొట్ట కండరాలని బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ ఈ విధంగా మనం ధ్యానంలో కూర్చొని వీపు పై భాగంలో ఎలా అనిపిస్తుందో ఇవన్నీ గమనిస్తూ
మెడిటేషన్లో వెళ్ళవచ్చు. ఈ విధంగా కర్రని వీపుపై పెట్టగానే మంచి సపోర్ట్ లభించింది. ఇలా కొంత సమయం పాటు మెడిటేషన్ చేసి యోగదండాన్ని పక్కకు పెట్టేసి మనము శవాసనంలో వెళ్ళవచ్చు లేదా మెడిటేషన్ నుంచి బయటికి రావచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఒకసారి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నాము. భస్త్రికా ప్రాణాయామంలో మనము యోగదండాన్ని ఉపయోగించి భస్త్రికా ప్రాణాయామంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఈ ప్రాణాయామం చేయడం వలన చేస్తూ మన షోల్డర్ మసిల్స్పై ఎలాంటి స్ట్రెచ్ని తీసుకొని రావాలి, అలానే యోగదండాన్ని యూస్ చేసి మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ చూడబోతున్నాము. ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు నిదానంగా తొందరపడకుండా చేయాలి. ముందుగా మనము ఏకనాసిక భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. మన కుడి చేతితో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ వదలండి. ఫాస్ట్గా ర్యాపిడ్గా తీసుకోవాలి, ర్యాపిడ్గా వదిలేయాలి. ఈ విధంగా మనము 20 నుంచి 30 సార్లు, మీతో వీలవుతే 50 సార్లు కూడా చేయవచ్చు. అలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. ఆ విధంగా శ్వాస తీసుకొని వదిలేసి కళ్ళని అలానే మూసిపెట్టండి. ఈ విధంగా చేసిన తర్వాత మనము అదే కుడి ముక్కు చిటికన వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని వదలాలి. ర్యాపిడ్గా తీసుకోండి, ర్యాపిడ్గా వదిలేయండి. ఈ విధంగా శ్వాస తీసుకున్న తర్వాత గమనించాలి ఎలా అనిపిస్తుందో. మళ్ళీ చేద్దాము. కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి, ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, వదిలేయండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. దీని తర్వాత గమనించండి ఎలా అనిపిస్తుందో. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత ఇప్పుడు 2 ముక్కు రంధ్రాలతో ఒకటేసారి మనం ప్రాణాయామం చేద్దాము. అయితే ఇక్కడ మనము చేతులని ఇన్హేల్ చేసినప్పుడు పైకి తీసుకెళ్ళడము, ఎక్సేల్ చేసినప్పుడు చేతులని కిందికి తీసుకొని రావడం చేయాలి. నెమ్మదిగా చేతులను పైకి చేయండి. అలా చేసి రిలాక్స్ అవ్వండి.
ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ప్రాణాయామం చేయబోతున్నాము. యోగదండాన్ని పట్టుకోండి. యోగదండం కార్నర్స్లో చేతులను పెట్టేసి ఈ విధంగా చేతులని ఒక స్లాంట్ హైట్లో తీసుకొని రావాలి. ఐ లెవెల్లో ఈ విధంగా చేతులని వెనకాల భాగంలో భుజ భాగంలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూస్తూ ప్రాణాయామం చేయాలి. అలా చేసి చేతులని కింద పెట్టేసి ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేయండి. మళ్ళీ చేతులని ఇలా ఐ లెవెల్లో తెచ్చేసి కర్రతో పాటు చేతులని కర్ర కార్నర్స్లో పట్టుకోండి. మళ్ళీ చేద్దాం. అలా చేసిన తర్వాత దండాన్ని కింద పెట్టేసి కళ్ళు మూసి పెట్టండి. ఎలా అనిపిస్తుంది? చేతులలో కొద్దిగా మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే మనము చేతులను ముందుకి వెనకాల చేసాము. షోల్డర్స్లో, వీపు వెనకాల, ఛాతీలో మనకు బాగా అనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఇలా చేయడంతో లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యాయి. అయితే శ్వాస తీసుకోవడానికి ఆస్కారం అనేది బాగా ఉంది. అబ్జర్వ్ చేయండి మీ బ్రెత్ ఎలా ఉందో. ఇప్పుడు మనము యోగదండాన్ని మన వీపు దగ్గర పెట్టాలి. వీపు పై భాగంలో ఆర్ంపిట్స్ దగ్గర యోగదండాన్ని పెట్టేసి చేతులని రొటేట్ చేసి కళ్ళని మూసి పెట్టండి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. అవును, హస్తాలు కింద తగలటం లేదు, కానీ కింద డ్రాప్ చేయవచ్చు. అలా చేసి కళ్ళని మూసివేసి ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఇలా భస్త్రిక ప్రాణాయామం చేసినప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ మాత్ర ఎక్కువగా అవ్వడం వలన మనకు కొద్దిగా నిద్ర వచ్చినట్టుగా, తల లైట్గా అనిపించడము, షోల్డర్స్లో పెయిన్ కొద్దిగా ఇబ్బంది అనిపించడము, పొట్ట యాక్టివ్గా అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అలా గమనిస్తూ నిర్మలంగా శ్వాసని పెట్టి శ్వాసని నిర్మలంగా చేస్తూ ఆలోచనలని కూడా సాత్విక భావంలో పెట్టేసి ఆలోచనల్ని కూడా సాత్విక భావనలో పెట్టి జెంటిల్గా స్మైల్ చేస్తూ ఇక్కడే రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, మేము చేసింది భస్త్రిక ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని యోగదండ సహాయంతో చేసాం. ఇలా ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవుతాయి, అలాగే మనకు ఊపిరి బాగా పీల్చుకోవడంలో బాగా దోహదపడతాయి. అలాగే యోగదండ యూస్ చేయడం వల్ల భుజాల కండరాలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. టోటల్గా ప్రాణాయామం చేయడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చాలా రిలాక్స్డ్గా మంచి ఫీలింగ్ లభిస్తుంది. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ యొక్క యోగదండాన్ని పక్కకు పెట్టేసి వీపుపై పడుకోండి. కాళ్ళని సపరేట్ చేసి మనము శవాసనంలో ఉండవచ్చు.
శవాసనంలో కూడా ఓ 10 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు ఉన్నట్టయితే ఆ యొక్క శవాసనం ఎఫెక్ట్ మన శరీరంపై బాగా పడుతుంది. ఇలా కౌంటర్ చేయడం వల్ల శరీరానికి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఇలా ప్రాణాయామం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెవులలో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు భస్త్రికా ప్రాణాయామంలో అంటూ చేయకూడదు. అలా ఫోర్స్గా మనం ఎక్సేల్ చేసినట్టు అయితే చెవులలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. ఈ యోగదండాన్ని పట్టి ఎప్పుడైతే మనం మూవ్ చేస్తామో అప్పుడు కూడా సునాయాసంగా ఈజీగా మూవ్ చేయండి. ఎక్కువగా ఫోర్స్ పెట్టి ఛాతికి దండం తగిలేలాగా అలా చేస్తూ ప్రాణాయామం చేయకూడదు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో భస్త్రికా ప్రాణాయామం. మరి ఈ ప్రాణాయామాన్ని మీరందరూ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఈ ప్రాణాయామం వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.